మీ పేరేంటండి? వెనిలా. వెన్నెల గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ మెడికల్ కోడ్. సాఫ్ట్వేర్ జాబ్. లేదు, బావగారు? బావగారు సేమ్ ఫీల్డ్. ఇద్దరు జాబే. మరి వంట ఎవరు చేస్తారు? మా అత్తగారు చేస్తారు. ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. ఏంటి అత్తయ్య గారు, కొడుకు పెళ్లి చేసి నువ్వు హ్యాపీగా దర్జాగా ఇలా కాల్ మీద వేసి కాల్ వేసి కూర్చుంటావు అనుకుంటే ఎంత పని జరిగింది అత్తయ్య. నువ్వు అసలు వంటిని చూడన్నావు కదా మీ అబ్బాయి పెళ్ళయ్యాక. లేదు, ఇలాంటి కోళ్ళు వస్తే ఏం చేస్తావు అత్తయ్య? ఎంత పని అయింది? అత్తయ్య పేరేంటి? నయోమి. నయోమి అత్తయ్య. కొడుకు పెళ్ళి అయినా నీకు కష్టాలు తప్పలేదు. అత్తయ్య గారు ఏమంటారు బాగా? సాంబార్. అత్తయ్య ఈ సాంబార్ తిని ఎన్ని రోజులైందో. కాదు, సాంబార్ బాగుంది అది బాగుందని మొత్తం అత్తయ్యతో వంటలు వండించేస్తున్నావా? చేస్తున్నారు మరి మా కోసం, మేమేమంటే ఇష్టం కాబట్టి మా కోసం చేస్తున్నారు. ఇదొకటి మళ్ళీ వెనకాల ఆయింట్మెంట్, సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాయాలి కదా అట్లా. అత్తయ్య విన్నావా? నా కోడలు మంచిది, నా కోడలు బంగారం అన్నావు. ఇప్పుడు చూడు, అప్పుడప్పుడు అలా అంటా ఉండాలన్నమాట. అలా ఉండాలి. సరే, ఎవరు నువ్వు ఈ మధ్య ఆ చాడీల గ్రూప్ అడ్మిన్ నువ్వే కదా? అవును, నేనే. మైక్ దగ్గరెట్టుకో. నేనే అంటావు, అందులో ఏం పెట్టవు. ఎందుకు పెట్టట్లేదు? ఈ మధ్య పెడదాం అనుకుంటున్నాను. లేటెస్ట్ అనుకుంటాను అయిపోతే ఎలాగా? లేటెస్ట్ చాడీలు చెప్పవా? మనకి ఏరాద్దాని ఉంది చూడు, రెండు సినిమాలు తీసింది తెలుగులో. అవును, చెవులు తుప్పట్టిపోయినాయి. తొందర చెప్పు. మళ్ళీ బాలీవుడ్ వెళ్ళిపోయింది. అవునమ్మా, బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత టాలీవుడ్ మీద అసలు రానే రావట్లేదు. ఫోన్ చేసినా కూడా. ఇంకో కొడుకు పుట్టాడు, కూతురు కొడుకు కాదు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత రావచ్చు కదా. నాకు తెలిసిన సినిమాలు చెప్తే ఏం పోయింది సొమ్ము? సొమ్ము పోయిందని రావట్లేదు. మరి నువ్వనే చెప్పచ్చు కదా రావాలి. చెప్పాను ఫోన్ చేసి, బిజీగా ఉందంట. అమ్మ బిజీ. బాలీవుడ్ లో ఏం సినిమాలు ఉన్నాయి బాలీవుడ్ లో బిజీ ఉండాలి? ఏమున్నాయో దాని బొంద మరి. అయ్యో. సరే, జాగ్రత్తగా విను. నేను ఒక వర్డ్ చెప్తా, ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే? అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. ఫాస్ట్ గా. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు, అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు, అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు, అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. ఏ ఇంట్లో ఎవరున్నారో తెలియలేదు, మొత్తం కలిపేశాను. లవ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్. అత్తయ్య లవ్ అంట. సో ఎవరు ఫస్ట్ ఎవరు లవ్ చేశారు? ఏమో. పోనీ ఎక్కడ దొరికాడు బావా? సంగారెడ్డి. ఇక్కడే దొరికారు. సో ఇంట్లో ఎవరు చెప్పారు ఫస్ట్? టూ సైడ్స్. ఇంట్లో నువ్వు అత్తయ్య ఎందుకు ఒప్పుకున్నావు? అత్తయ్య లవ్ మ్యారేజ్ రాజేష్ చెప్తే. రండి ఇలా రండి. నువ్వేమన్నావు అప్పుడు? కొడుక్కి హ్యాపీగా అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తాను, ఓ బోల్డ్ కట్నం తీసుకుందామని మన ఇద్దరం అనుకున్నావా? అనుకున్నాము. అనుకుని మరి నువ్వు లవ్ మ్యారేజ్ ఎలా ఒప్పుకుంటావు? కొడుకంటే ఇష్టం కాబట్టి ఒప్పుకున్నాను. ఏం చెప్పాడు? లవ్ చేస్తున్నాను చెప్తే వెంటనే ఒప్పేసుకున్నావా? వెంటనే ఒప్పేసుకోలేను కానీ కొంతకాలం గడిచినాక అట్లా ఒప్పుకున్నాను. సేపు ఏం ఆలోచించావు? ఇంకా వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం కళ్ళజోడుతో కమాన్ అనే ఆట. ఏం చేయాలంటే మేము పెద్దగా కళ్ళజోడు కట్టాం. సో దానికి ఒక పుల్ల కూడా ఉంది. అసలు ప్రపంచంలో ఇప్పటివరకు ఏ కళ్ళజోడికి ఇలా పుల్లలు లేవన్నమాట. సో ఆ పుల్లతో మీ ముందున్న రింగు, ఒక్కొక్క రింగు తీసుకొని దీంట్లో వేయాలి. సో నేను ఇచ్చిన టైంలో మీ ఇద్దరిలో ఇటు పూలమ్మ గారు ఇటు స్పందన గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రింగులు ఇందులో వేస్తే వాళ్ళే విన్నారు. ఓకే? పూలమ్మ గారు రెడీ కదా? కనిపిస్తుంది కదా అంతా? ప్రపంచం ఎలా ఉంది? నల్లగుందా తెల్లగుందా? మంచిగుందంట. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అక్కడ పైన అమ్మో పైన తీ. పైకి రా, పైకిలే. తీ. లేపు దాన్ని తీ. గుడ్. వస్తుంది, అలాగే వస్తుంది. తొయ్ 6, 5, 4, 2 1 and stop.
సో మా పూలమ్మ గారు చాలా కష్టపడి 2 పాయింట్లు వేశారు. సో స్పందన గారు 1 2 3 4 5 6 7 8 8 పాయింట్స్. సో ఇటువైపు అనిత అండ్ ఇటువైపు మయూరి ఇద్దరు రెడీగా ఉన్నారు. రెడీ 3 2 1 స్టార్ట్. వేసే ఇంకా అది ఫాస్ట్ మయూరి. అదే 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 అది ఈజీగా వస్తుంది. గుడ్ గుడ్ గుడ్. అసలు మా వాళ్ళకి ఇలాంటి ముక్కులు పెద్ద ముక్కు ఉంటే బాగుండేదేమో కదా. పడినా పర్లేదు, నీకు కావాలి రింగ్ తీసుకో అంతే. Ten, 9 అందరూ 8 and stop.